నమస్తే, నేను ఇందు. బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్ని మతాలలో కామన్గా ఉండే అంశం ఏంటి? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా ఇందు. సార్, మరి బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈ అన్ని మతాలలో కామన్గా ఉండే కీలకమైన అంశం ఏంటంటారు? ఈ మూడు మతాలనే కాదు, హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతం అనే కాదు, జొరాస్ట్రియన్, జైనిజం, బుద్ధిజం అన్ని మతాలు కామన్ గా ఉండేది ఒకటే, సేవ, సౌభాతృత్వం. అందరూ ఒకళ్ళొకళ్ళు సోదర సోదరిమణుల కలిసి ఉండండి, యూనిటీ, ఐక్యత. తర్వాత ఇవన్నీ మానవ సేవే మాధవ సేవ. ఇవన్నీ దాటిన తర్వాత మనలో ఉన్నటువంటి భావాన్ని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీకి తిప్పారు. అంటే ఈ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉంటుంది, చాదస్తబద్ధమైనటువంటి పద్ధతి. దాంట్లో ఈ మతాలు ఏవి చెప్పలా. డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని మతాలు ఎప్పుడు బోధించవు, ఏ మతం బోధించవు. ఆ మతంలో ఉన్నటువంటి అంశాలని తీసుకొని స్వార్థపరులైనటువంటి ప్రవచనకారులు, స్వార్థపరులైనటువంటి స్వామీజీలు, బాబాలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా చెప్పడం కోసం యథాతథంగా చెప్పకుండా పాస్టర్లు, అలాగే వీళ్ళని హజరత్లు అంటాం, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది, అందరూ ఉండరు. యథాతథంగా బైబిల్ యథాతథంగా ఏది చెప్పరన్నమాట. అలాగా ఎప్పుడైతే హిందూ మతం భగవద్గీతను కానీ, అది టాటాలజీ అంటాం. ఇవన్నీ కూడా మతం అనేటటువంటిది టాటాలజీ. టాటాలజీ అంటే ఏంటి? ఎవరికి ఎలా అర్థమవుతుందో వాళ్ళకి అలాగ అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఇది కరెక్ట్ అని వస్తుంది, ఇంకో సందర్భంలో ఇది రాంగ్ అని వస్తుంది. దానికి ఒక ఇతమిత్తమైనటువంటి యూనివర్సల్ సత్యం లాగా ఎప్పుడు ఉండదు అది. అందువలన మతాన్ని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా తీసుకొచ్చారు చక్కగా. అంటే భగవంతుడితో లింక్ అయినప్పుడు మాత్రమే అది సత్యం అవుతుంది. ఉదాహరణకి కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే, బ్రహ్మ మిథ్య, జగత్తు సత్యం అంటాడు. కార్ల్ మార్క్స్, కమ్యూనిజానికి లీడర్ అయినటువంటి కార్ల్ మార్క్స్, ఆయన ఈ కనిపించే ప్రపంచమే సత్యం, కనిపించని దేవుడు మిథ్య అంటాడు. హిందూ మతంలో ఉన్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అన్నారు. ఒరే నాయన, ఈ ప్రపంచం అంతా మళ్ళీ కళ్ళలాగా మాయమైపోతుంది, ఇది మిథ్య, జగత్తు మిథ్య, బ్రహ్మ కనిపించని దేవుడు సత్యం అన్నాడు. కానీ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు మొత్తం ఈ అన్ని మతాలని సమన్వయపరిచినటువంటి ఆయన, ఆనంద మార్గ గురుదేవులు ప్రచారక సంఘం గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు ఆయన. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారకులు ఆయన. అలాగే ప్రౌట్ అని ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఒక థియరీని ఇచ్చారు ఆయన ఎకనామిక్స్ లో. ఆ ఎకనామిక్స్ లో ఇచ్చినటువంటి ఆ థియరీని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవి భాత్రా, ఇప్పుడు ఇంకా బతికున్నాడు ఆయన, 90 సంవత్సరాలు. ఆయన ఈ ప్రగతిశీలక ప్రయోజక తత్వం అనేటటువంటి ప్రౌట్ని పట్టుకెళ్ళి ఆయన ఏం చేశారు, నోబెల్ ప్రైజ్ టీమ్కి సబ్మిట్ చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరందరూ కూడా గూగుల్ చేసి చూసుకోవచ్చు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ డాక్టర్ రవి భాత్రా అని కొట్టగానే వచ్చేస్తుంది. అంటే అలా ఉండాలి, ఎలాగా మొత్తం గురువులు చెప్పేది. అలాగే మైక్రోవైటా, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అని ఇచ్చారు. అంటే ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని ఇప్పుడు మనం అందరం నమ్ముతున్నాం. ఆ ఎలక్ట్రాన్ సూక్ష్మ పదార్థం అనుకుంటున్నాం, దానికంటే అతి సూక్ష్మమైనటువంటి పదార్థం ఉంది, ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు, ఆ వచ్చేదే మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని ఇచ్చాడు ఆయన. అలాగే దాన్ని ఇప్పుడు గాడ్ పార్టికల్ అని ఇతర ఫిజిస్టులు అంతా కూడా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని 1950 టైంలో అది ప్రపోజల్ అయితే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హైపోథసిస్ అయ్యి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, తర్వాత MIT యూనివర్సిటీ USA, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వీటిలో అది సిలబస్ గా తీసుకున్నారు. అలాగే నవ్య మానవతా విద్యా విధానం అని గురుకుల శిక్షణ, న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంటుంది. అది మన గురువులు హిందూ మతంలో మనకి ఈ యొక్క గురు శిష్యుల సంవాదం శిక్షణ ఉండేది. దాన్ని మెకాలే వచ్చి గవర్నర్ బ్రిటిష్ ఆయన వచ్చి దాన్ని గురుకుల వ్యవస్థను నాశనం చేసి ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను తీసుకొచ్చారు, మెకాలే సిస్టమ్. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు
ఒక 50 years బ్యాక్ నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని నవ్య మానవతా విద్యా విధానం గురించి ఇస్తే రొమానియన్ గవర్నమెంట్ ఆ రోజే ఇంప్లిమెంట్ చేసుకుంది. నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చిందే పెట్టారు. ఇప్పుడు మనకున్న న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మన పిల్లలందరూ చదువుతున్నది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్ తీసి పడేసాం మనం. మోడీ గారు తీసేసి ఇప్పుడు ఈ యొక్క నియో హ్యూమనిస్టిక్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చిందే మనం పాటిస్తున్నాం. ఈ విధంగా ఉండాల అన్ని మతాలని. ఒక పరమహంస యోగానందుల వారు, ఒక రమణ మహర్షి, ఒక లహరి మహర్షుడు. ఇప్పుడు పరమహంస యోగానందుల్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటాం. జీసస్ క్రైస్ట్ ని క్రైస్తవ మతంలో ఉన్న జీసస్ క్రైస్ట్ ని హిందూ మతంలో ఉన్నటువంటి కృష్ణుడిని ఇద్దరిని బ్లెండ్ చేసి ఇద్దరు ఒకటే అని ఆయన చక్కగా రాశారు. ఆయన అందువల్లనే ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటారు. అలాగే స్వామి వివేకానందుల వారు ఏ మతం గురించి ఉండదు, సర్వమత సమ్మేళనంలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కాబట్టి అన్ని మతాల సారము ఎవరు తీసుకున్నా లా ఇల్లా ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా అల్లాహు అక్బర్ అల్లా అంటాం మనం కలిమా. ఎక్కడ మనము ఈ యొక్క ఇస్లాం మతంలో నమో అర్యంతాణం నమో సిద్ధాణం అని చెప్పి జైన మతంలో చెబుతాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అంటాం హిందూ మతంలో. ఓ లార్డ్ అని చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ ద సిన్నర్, ఐఎమ్ ద సిన్నర్, ఐఎమ్ ద సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్, ఓ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చేస్తున్నారు క్రైస్తవులు. ఈ ప్రార్థన తప్పు. ఎందువలనంటే మనం చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే క్రైస్తవ ప్రార్థన నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను ప్రభువా నన్ను మన్నించు ప్రభువా అని అంటున్నావు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అని ఉంటుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వేదైతే అది అవుతుంది. యద్భావం తద్భవతి. యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్టే వస్తుంది. నేను పాపిని, నేను పాపిని, నేను పాపం చేశాను అనడం వల్ల ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేది పాపమయ్యి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి యద్భావం తద్భవతి, మనం నిజంగానే పాపలైపోతున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ సిన్ అవ్వడం వల్ల మనం సిన్నర్ అయిపోతున్నాం. వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు క్రైస్తవ ప్రార్థనలో చేసి చూపించారు. ఆయన అంటే ఎలా చేయాలా, ఓ ఫాదర్ అది హిందూ మతం చేస్తుంది, అది ఇస్లాం మతం చేస్తుంది, క్రైస్తవ మతం కూడా అదే చేస్తుంది. కానీ ఈ పాస్టర్లు అలా చేయిస్తున్నారు అనమాట కొంతమంది తెలియక. అక్కడ ఏమని చేస్తారంటే ఓ ఫాదర్ యు ఆర్ గ్రేట్ ఫాదర్, నువ్వు చాలా గొప్పవాడి, ఘనమైనటువంటి ఓ తండ్రి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను కూడా నీ సంతానం చాలా గొప్పవాడిని, కాబట్టి నన్ను కరుణించు, నన్ను ఆశీర్వదించు అని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఘనత్వము, డివినిటీ మీద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ డివినిటీ అవుతుంది. అప్పుడు యాజ్ యూ థింక్ సో యూ బికమ్ రూల్ ప్రకారము మనం డివైన్ అవుతాం, మనం దివ్యత్వాన్ని పొందుతాం. ఇది చేయాల్సిన ప్రార్థన. పనికి మాలినటువంటి వాళ్ళందరూ తయారై హిందూ మతం మీద క్రైస్తవులు, క్రైస్తవ మతం మీద హిందువులు, ఈ ఇస్లాం మతం మీద వాళ్ళెవరో పాకిస్తాన్ వాళ్ళు చేస్తే ఇండియన్ ముస్లిమ్స్ అందరూ పాపం అలా చేయరు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఈ సర్వమత సమ్మేళనాన్ని తీసుకొచ్చి జొరాస్ట్రియన్, జ్యూస్ ఇవన్నీ కూడా ఈ జైనిజం, బుద్ధిజం తురియావస్థను డిఫైన్ చేయలేకపోయింది బౌద్ధ మతం. దీన్నంతా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి దాన్ని అంతటిని ఒక గాడిని పెట్టి అన్ని మతాలని సమానంగా చేశారు. అలాగే పరమహంస యోగానందుల వారి త్యాగం, మహావతార్ బాబాజీ, మెహర్ బాబా, ఇలా మహాత్ములంతా కూడా ఏ మహాత్ములు కూడా మతాలు కొట్టుకోమనరు, లేకపోతే మతాలు ఒక మతం ఏదో గొప్ప ఒక మతం తక్కువ అని చెప్పరు, అన్ని మతాలు ఒక్కటే. సార్ మరి మీరు అన్నట్టు చూసుకుంటే భారతదేశంలో కులం ఏదైనా మతం ఏదైనా అందరూ ఐక్యమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఉంటాం. అలాంటిది మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసుకుంటే గనక మతం అరిగి మరి కాల్చి చంపారు. అంటే 26 మంది అమాయక సింధూరాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? అది మతోన్మాదం అనమాట. అది మనం చేసింది మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు. వాళ్ళు మన ఇండియన్ ముస్లిమ్స్ అక్కడ పహల్వాన్ దాడిలో అక్కడ అమ్ముకుంటున్నటువంటి కాశ్మీర్ ముస్లిమ్సే ఆ గాయపడినటువంటి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి చేర్చారు. అంటే ఇండియన్ ముస్లిమ్స్ పాపం మన యాత్రికులే వస్తేనే కానీ మాకు భుక్తి ఉండదని క్లియర్ గా చెప్పారు. అందువల్ల మేము రక్షించుకోవాలి మిమ్మల్ని, మీరు మా అతిథులు అని చెప్పారు. అందువల్ల అనిపించుకున్నారు. మరి వాళ్ళు చేసింది ఎవరంటే అది దేశం మీద దేశద్రోహులు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చేశారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ లో, పాకిస్తాన్ లో కూడా కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు చేసిన పని వల్ల మంచి వాళ్ళు ఉంటారు. మానవత్వం అనేది ఎక్కడ పోదు. అండ్ మతాలకి అతీతం మానవత్వం, అలాగే కులాలకు అతీతం. కాబట్టి అన్ని మతాల్లోనూ ఉంటారు అలాంటి మతోన్మాదం. ఇప్పుడు ఒక మతాన్ని ఒక మతం విమర్శించుకునే వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, మామూలు ఈ దేవుడు ఇది కాదు, ఆ దేవుడే కరెక్ట్ అని, ఇదంతా అమెచ్యూర్డ్ అంటారు. మెచ్యూరిటీ లేకపోవడం వల్ల చేసేది. దీన్ని పాపం ఎంతని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది?
IPS ఆఫీసర్స్ చెప్తున్నారు, IAS ఆఫీసర్స్ చెప్తున్నారు అంతా ఒకటే అని. అండ్ ఇలాంటి హార్మోనల్ కమ్యూనిటీ హార్మోనీ కోసం, కమ్యూనల్ హార్మోనీ కోసం మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతుంది. అసలు ఇలాంటి అవన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు చేసుకోవద్దు అని చెప్పి ఎప్పుడు నిరంతరం మనం చేయాల్సింది ఏంటంటే ఈ మతాల కంటే కూడా అతీతంగా, కులాల కంటే అతీతంగా మనం పోలీసు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టాలి. కారణం ఏంటంటే ఇలాంటి కుల సంఘాల మీటింగులు, మతాల మీటింగులు జరుగుతున్నప్పుడు పాపం వాళ్ళు 24 hours ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉంటూ కమిషనర్స్ కానీ DGP స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు వాళ్ళు చాలా కష్టపడతారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఎన్నో ఉద్యోగాలు లా అండ్ ఆర్డర్ కోసం. నిజంగా పోలీసు వాళ్ళే నిజమైన దేవుళ్ళు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరి ప్రజలు కూడా మంచి వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే హార్మోనీ, కమ్యూనల్ హార్మోనీ కోసం పోరాడతారు. కాబట్టి సర్వమతాలు, ఈ అన్ని మతాలు, ఈ 3 మతాలను అడిగిన ప్రశ్నగా చెప్పేది యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే అందరూ మనం ఒకళ్ళొకళ్ళు సోదరులు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ and I am proud of its rich and varied heritage. To my country and my people I pledge my devotion. మరి ఊరికే చదివేస్తే సరిపోద్దా? మనం ప్రేయర్లలో ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఆ విధంగా దే ఆర్ అవర్ ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్, అండ్ దే ఆర్ అవర్ ఇండియన్ క్రిస్టియన్స్. అండ్ ఇలాంటివన్నీ ఎవరు తీసుకొస్తారంటే, ఇవి మనం ఎంత మంచిగా ఇంటర్వ్యూ చేసినా కూడా, ఎంత మంచిగా మనం సమాధానం చెప్పినా మతోన్మాదులు ఉంటారనమాట. వాళ్ళు అంగీకరించలేరు. దే మే బి కాల్డ్ యాజ్, ఇప్పుడు సెక్యులరిజం వాళ్ళు అది వేరు, సెక్యులరిజం తీసుకొస్తారు. సెక్యులరిజం ఇస్ సంథింగ్ డిఫరెంట్, యూనో. సెక్యులర్ కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్ సెక్యులరిజం అని చెప్పేసి హిందువులు లేకపోతే క్రైస్తవులు లేకపోతే ఇస్లాం మతస్థులు అనుకోవచ్చు. సెక్యులరిజం అంటే ఏంటంటే ప్రభుత్వము అమలు చేయకూడనటువంటిది, అవలంబించకూడనటువంటి దాన్ని సెక్యులరిజం అంటారు. ఆమె హిందూ, ఆమె క్రిస్టియన్, ఆమె ముస్లిం కాదు. ప్రభుత్వం పాలసీస్ ఉంటాయి. ఆ ప్రభుత్వం పాలసీస్కి రిలీజియన్ని ప్రమోట్ చేయదు గవర్నమెంట్. కానీ మన వాళ్ళు ఏమంటారంటే రిలీజియన్ ప్రమోట్ చేయొచ్చు కదా, ఈ మతానికి హిందూ మతం చేసేటప్పుడు హిందువుల్ని ప్రకటించవచ్చు కదా, లేకపోతే క్రైస్తవులను వై ద గవర్నమెంట్ డస్. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. సరే, మీరు అన్నట్టు చూసుకుంటే పాకిస్తానీ ముస్లిమ్స్ కాకుండా ఇక్కడ కూడా కొంతమంది ఇండియాకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గూఢాచారిగా ఇక్కడ నుంచి పాకిస్తాన్కి చెప్తున్నారు. సో అంటే మన దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ ఇలాంటివి చేస్తున్నారు. వీళ్ళ గురించి ఏమంటారు సార్ మీరు? వాళ్ళు గాడిదలు, వాళ్ళు విశ్వాస ఘాతకులు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పక్క వాళ్ళు గమనించాలి. పక్క వాళ్ళు గమనించి వాళ్ళని ఫినిష్ చేసేస్తే సరిపోద్ది. వాళ్ళు పోలీస్కి రిపోర్ట్ చేయొచ్చు. అంటే పక్క వాళ్ళు కూడా మనకు తెలియకుండా గూఢంగా అంత ఇదిగా ఉండలేం కదా. అంటే ఇలాంటి వాళ్ళు మన తిండి తింటూ మన దేశంలోనే ఉంటూ భారతదేశాన్ని మనం ఎంతో గౌరవిస్తాం. వాళ్ళని పాపం ఎంతో సగౌరవంగా వాళ్ళని పంపించాం. సో మోడీ గారు చక్కటి ప్రమాణాలతో చక్కగా చేసుకుంటూ ఆంక్షలు విధించుకుంటూ వాళ్ళని ఏం చేయొద్దు వాళ్ళని ఇచ్చేసాం. అటువంటి రాస్కెల్స్ని, ఇటువంటి ఇడియట్స్ని ఈ దేశం నుంచి బహిష్కరింపజేసేయాలి. అయితే అందరు ముస్లిమ్స్ చేయరు కదా అలాగా. మతోన్మాదులు చేస్తారు, దొంగ వెధవలు చేస్తారు. సో అటువంటి వాళ్ళని పక్కింటి వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలమ్మా. మీరు అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కొంచెం పాజిటివ్గానే మాట్లాడారు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, మా దాంట్లో ఇలాంటివి లేదు, మీరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారంటూ కూడా చెప్పారు. సో మరి అంటే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు. సో మరి వీళ్ళని అంతం ఎలా చేయాలంటారు? అంటే ఇక్కడికి యాక్చువల్గా ఎంతో, అంటే దేశం అంటే ఎంతో ప్రేమగా ఉంటారు నార్మల్గా భారతీయులు అంటే. అలాంటిది ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడికి మన సమాచారాన్ని అక్కడ అందజేస్తున్నారు. వీళ్ళకి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎలా పెట్టాలని చెప్పారు చెప్తారు? అంటే వీళ్ళందరికీ కూడా లొకాలిటీ, మనం లోకల్సే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు అటువంటి ఉగ్రవాదులు ఎక్కడున్నారో ముసల్మాన్ ఏరియాలో ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ దగ్గర అక్కడో ఇక్కడో ఓల్డ్ సిటీలో, ఆ పక్క వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, పక్క వాళ్ళే పట్టుకోవాలా జాగ్రత్తగా, పక్క వాళ్ళే అణిచివేయాలా. అండ్ ఓవైసీ గారు ఈజ్ అ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ ఓట్లు పడాలి ఆయనకి. అలాగని చెప్పి ఉగ్రవాద తత్వాన్ని ఆయన ప్రోత్సహించరు. కామన్ అది, ఎవరైనా సరే ప్రోత్సహిస్తే దేశద్రోహ అయిపోతాడు ఆయన కూడా. సో హీ విల్ బి పనిష్డ్. సో దానివల్ల అని కాదు, కానీ ఏ మానవుడు కూడా నాకు తెలిసి ఏ ముస్లిం కూడా మనకి కావాలని చేయరు. ఎవరు వాళ్ళు ఉగ్రవాదులు అంటారు వాళ్ళని. వాళ్ళు సైకోఫెంట్స్ వాళ్ళు. సో వాళ్ళంతా సైకోలు అనమాట. వాళ్ళని, అటువంటి వాళ్ళని అన్ని మతాల్లో కూడా ఉంటారు. కాబట్టి దానికి తీసుకొచ్చి ఆ మతం అన్న దాన్ని మనం అన్వయించకూడదు. ఆ మతం చెడ్డదే అని అనకూడదు, లేకపోతే టోటల్ ఆ కమ్యూనిటీయే ముసల్మాన్సే తప్పు అని అనకూడదు. ఆ స్పృహ ఉంది కాబట్టే భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మనము
సామరస్యపూర్వకంగా చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఇప్పుడు రేషన్ బియ్యం అందరికీ ఇస్తున్నారు, ఓటర్ కార్డులు వాళ్ళకి ఇస్తున్నారు. సో గవర్నమెంట్ ఫెసిలిటీస్, ఈ ఇళ్ళులని యాభని సీఎంలు అందరూ కూడా పాపం ఎవరైనా మంచి చేయాలనే చూస్తారు. వాళ్ళు చెడగొట్టుకుంటే మనం పెట్టినటువంటి తిండిలో మనమే మట్టి పోసుకున్నట్టు అవుతుంది అటువంటి రాస్కల్స్ వల్ల. కాబట్టి అటువంటి ఇడియట్స్ని ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించారంటే ముందు చెడ్డ పాముని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, అది మనకే కాటేస్తుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకే కాటేస్తారు వాళ్ళు. అందువలన అటువంటి హార్మోనీని దెబ్బ తీయడానికి ఎవరు కూడా ప్రయత్నించకూడదు. సో ఈ ప్రతి భారతీయుడు కూడా ఈ పహల్గామ్ ఉదంతాన్ని మనం గ్రహించాం, ఖండించాం. అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కలలో కూడా ఎత్తకుండా పాకిస్తాన్ని తొక్కిపడేస్తాం. సో మన టెక్నాలజీ హై అండ్ మనం వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్. మనం ఇప్పుడు ఎకనామిక్స్ రంగంలో భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి చదివాం. అది డెవలపింగ్ కంట్రీ కాదు, మనం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. మన ఇంజనీర్లే, మన డాక్టర్లే, మన టెక్నాలజీలో ఉన్న మన ఆర్థికవేత్తలే మనకు భారతదేశంలో మనం నౌకరీల కోసం వెళ్ళలేదు, మన మేధాశక్తిని పణంగా పెట్టి పాలిష్ చేసుకోవడానికి ఎన్ఆర్ఐలుగా మారి దేశ విదేశాల్లో ఉంటున్నారు. డబ్బు ఆబ్వియస్గా వస్తుంది, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి భారతదేశ ఆ యొక్క తెలివితేటల్ని ట్రంప్ గుర్తించాడు, పుతిన్ గుర్తించాడు, ఋషి సునాక్ గుర్తించాడు, మొత్తం అందరూ గుర్తించారు. కాబట్టి మనము ఆల్రెడీ ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోయింది కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. అండ్ ఏదేమైనప్పటికీ కూడా మనకి 2025 నుంచి వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్, అలాగే నాస్ట్రడామస్ ఫ్రాన్స్ జ్యోతిష్కుడు అండ్ వైద్యుడు, అండ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన గురుదేవులు. మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, 2025 నుంచి మానవత్వ విలువలు తగ్గిపోతాయన్నారు. తగ్గిపోయింది, పహల్గామ్ నరికేశారు. 2009/11 అటాక్ని ముందే ప్రిడిక్ట్ చేసింది ప్రిన్సెస్ డయానా చావుని ముందే ప్రెడిక్ట్ చేసింది. ద డౌన్ఫాల్ ఆఫ్ చైనాని, ద రైజ్ ఆఫ్ చైనాని ముందే ప్రెడిక్ట్ చేసింది. యూరోప్ వీళ్ళ ముగ్గురు కూడా, వంగబాబా వీళ్ళంతా కూడా నాస్ట్రామస్. ఆ తర్వాత ఈ యొక్క యూరప్ అనేటటువంటిది ఈ యూరప్ ఫైటింగ్స్, రష్యన్ యుక్రెయిన్ యుద్ధాల గురించి ముందే ప్రెడిక్ట్ చేసింది. ఇది కంటిన్యూస్గా 2028లో ఇది రెజల్యూషన్ అనేటటువంటిది మనకి దొరుకుతుందన్నమాట ఈ యుద్ధానికి, యుక్రెయిన్ రష్యా దేశానికి. అలాగే యూరపే సెంట్రల్ అవుతుంది, సెంట్రల్ ఫిగర్ అవుతుంది మొత్తం దీనంతటికి. అలాగే ఈ యొక్క 2028లో మనం ఇప్పుడు దాకా చంద్రయాన్ చేశాము, చంద్రుడి మీదకి వెళ్ళాం. సునీత విలియమ్స్ గారు, బచ్వెల్ మోర్ వీళ్ళంతా కూడా ఆర్మ్స్ నీల్ స్ట్రాంగ్ అని చెప్పుకునే మనము మన వాళ్ళే వెళ్ళారు చంద్రుడి మీదకి. వాళ్ళకంటే స్టెప్ ఎక్కువ వేసేసి మనం మంగళయానికి వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడు అందరూ గర్వించదగింది ఏంటంటే 2028 సంవత్సరంలో అమెరికాని దాటేసి, రష్యాని దాటేసి భారతదేశపు సంస్థ అయినటువంటి ఇస్రో శుక్రయాన్కి వెళుతుంది శుక్రుడి మీద. సో అది వంగబాబా ముందే చెప్పింది. 2028 సంవత్సరంలో శుక్రుడిని ఒక ఎనర్జీ సోర్స్ గా మనం వాడుకుంటాము అని. అలాగే 2000 ఇట్లా వెళుతూ ఉండగా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ని మనం కనెక్షన్స్ ఏర్పడుకుంటాం. అంటే ఎలియన్స్ అంటున్నాం కదా, వేరే గ్రహాంతర వాసులతో వాళ్ళ టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఒకళ్ళొకళ్ళు మనము వాళ్ళతో రిలేషన్స్ మనం పెట్టుకుంటాం. ఈ విధంగా మనం వెళుతూ మళ్ళీ మార్షియన్ సింధు నాగరికత అంటున్నాం కదా, మార్షియన్ నాగరికత వచ్చేస్తుంది. మార్షియన్ నాగరికత ఇవన్నీ కోర్స్ ఆఫ్ టైంలో జరుగుతాయి 5079 సంవత్సరం వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే మార్షియన్ నాగరికత వచ్చి యూరప్ అన్ని గొడవలకి కారణము, థర్డ్ వరల్డ్ వార్ కాన్ఫ్లిక్ట్ కారణము యూరప్ అవుతుంది. అండ్ భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పోతాయి, వాటర్ పోతుంది, ఎనర్జీ, వీఆర్ ఎన్ఫోర్స్డ్ టు లీవ్ ద ఎర్త్, భూమిని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది మనకి త్వరలో. ఆ తర్వాత 5079 ద వరల్డ్ విల్ కమ్ టు అన్ ఎండ్, కలియుగాంతం. ఈ విధంగా డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. 4,32,000 అండి అంటే వాట్ హ్యాపెన్స్ టు ద క్రిస్టియన్ సిస్టమ్, వాట్ హ్యాపెన్ టు ద నాస్ట్రాడామస్. సో దెర్ ఇస్ అ డిఫరెంట్ స్కేల్ అనమాట. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత 365 రోజులు కలిపి మనం 11 రోజులు మనం ఎందుకు చేస్తాం, పిండం సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతాం అంటే ఇక్కడ 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు పితృలోకంలో 1 డేకి సమానం. ఇప్పుడు 4,32,000 సంవత్సరం కదా కలియుగం, దీన్ని డబల్ చేస్తే 8,64,000 ద్వాపరయుగం కృష్ణుడి కాలం. త్రిబుల్ చేస్తే 4,32,000 × 3 12 lakhs
96,000 ఇయర్స్ త్రేతాయుగం. 4తో మల్టిప్లై చేస్తే 17,32,000 చిల్లరి ఈ యొక్క కృతయుగం. ఇదంతా కలిపి 4 యుగాలు కలిపి ఒక టర్న్. ఇలాంటి 4,000 టర్న్స్ అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇలా స్కేల్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో కాలం, ఆ కాలాలన్నింటిని క్యాలిక్యులేట్ చేసే వంగా బాబా, నాస్ట్రడామస్ అండ్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే కలియుగ ధర్మం మారుతుందన్నారు. ఈ గాడిదలకి ప్రజలకు అర్థం కాక ఈ స్కేల్ డిఫరెన్స్ అది 4,32,000 కలియుగం ఏమో అంతం అవుదా అంటారు. అంటే వీళ్ళ వెధవ పనులు చేయడం ఆపండి రా, మీరు ధర్మ మార్గంలో ఉండండి రా అని మహాత్ములు చెప్తున్నారు. కలియుగ ధర్మము మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారు IAS PhD 1999 కలియుగాంతం అని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు రాశారు. అప్పుడు నేను అడిగాను, గురుగారు వాట్ ఈస్ దిస్ 1999కే టోటల్ క్లాష్ అని అడిగాను. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంతర్ధానమైన తర్వాత, ఆయన అవతారం చాలించిన తర్వాత 1999కి 5,000 సంవత్సరాలు పూర్తవుతుంది. 5,000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అప్పటి నుంచి కలియుగ ధర్మం అంతరిస్తుంది. అంతరించి సంధికాలంలోకి, సత్యయుగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ విధంగా కస్ప పీరియడ్ లో జర్నీ ఉంది. ఇది చదువుకున్న మేధావులు చెప్పాల్సిందే. ఈ జనానికి ఏం తెలుసు? అబ్బే 4,32,000 సంవత్సరాలు, అబ్బే నాస్ట్రడామస్ తప్పు చెప్పాడు, నాస్ట్రడామస్ పద్యాలు రాసుకున్నాడు. ఆయన ఏం పద్యాలు రాసుకోవాలా? ఇప్పుడు గోగినేని బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఈ నాస్ట్రడామస్ పాస్టులేట్స్ ని ఏదో అప్పట్లో ర్యాండమ్ గా చెప్పాడని అన్నటువంటివి ఉన్నాయి. దే ఆర్ నాట్ ర్యాండమ్ గా చెప్పినవి కాదు. 9/11 అటాక్స్ ఇవన్నీ కూడా డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు. ప్లేగ్ వ్యాధి, మలే ఇవన్నీ వస్తాయన్నారు. కలకత్తా ఆగిందన్నారు. కలకత్తాలో ఒక్కడు కూడా హూగ్లీ వరకు రాలేదు. సో లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ ఈ జ్ఞానం, లిమిటెడ్ మైండ్ తో మనం ఉన్నాము. సో ఈ మైండ్తో మనం ఈ రిలీజియన్స్ని కానీ, ఈ యొక్క దేవుణ్ణి కానీ అంచనా వేయలేము. ఈ కలియుగాంతాలు టైంని, స్పేస్ని దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే అమ్మ, సర్వ మతాలు కూడా బోధించేది అందరూ మంచి కలిసిగా జీవించండి, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోకండి, పరస్పరం సహాయం చేసుకోండి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోండి, ముఖ్యంగా స్త్రీని గౌరవించండి, చిన్నపిల్లల్ని గౌరవించండి, అబలాల్ని గౌరవించండి, అబలాలకు సహాయం చేయండి. ఈ మొత్తం 3 మతాలు చెప్పేది ఏంటంటే పసుపు కుంకాలై, పూజ చేయి, విగ్రహారాధన లేదంటారు. క్రైస్తవులము విగ్రహారాధన, వీళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. పాస్టర్లు మతం క్రిటిసైజ్ చేయట్లా. వాళ్ళు మరి క్రీస్తు దేవాలయం అంటారు, సంస్కృత పదం అనేది దేవాలయం అనేది. మళ్ళీ ఈ యొక్క అగరబత్తీలు అంటారు, క్యాండిల్స్ వెలిగిస్తారు అక్కడ పూజ. ఇవి కాదు. ఏ మతం? వీళ్ళేమో నామాజీ అంటాం, రోజుకి 5 సార్లు చదువుతుంటే నామాజీ అంటాం. కేవలం ఇది కాదు, ఏ మతం చెప్పినా పూజలు ఇవి కాదు. పూజలకి ఏంటంటే నువ్వు నీ పక్కింటి వాడి స్థలాన్ని ఒక రౌడీలు వచ్చి కబ్జా చేస్తున్నారు అనుకో, వెళ్ళు, నువ్వు నీకు శక్తి ఇచ్చాడు, దాన్ని ప్రతిఘటించా, రౌడీలతో పోరాడు, నీకు శక్తి సరిపోకపోయినా. వాళ్ళ అన్యాయాన్ని ఎదుర్కోవడమే పూజ అంటే. ఒక ఆడపిల్ల పైన అఘాయిత్యం జరుగుతుంది, వెళ్ళు, ఏ మతస్థుడైనా సరే వెళ్ళి అది అటాక్ చేయి ఆ రౌడీల్ని, తప్పకుండా అదే పూజ. అలాగే చిన్నపిల్లల మీద, అబలల మీద, అమాయకుల మీద జరిగేటటువంటి దాడిని నువ్వు ప్రతిఘటించాలి. అందువల్లనే మనం అర్జునుడు, భీముడు, పాండవులంతా కూడా వీళ్ళ ద్రౌపదికి, ఉమెన్హుడ్కి జరుగుతున్నటువంటి అన్యాయం అది. అంతేగాని భూముల కోసం ఫైటింగ్ కాదు. భారతదేశం, మహాభారతం ఏంటంటే ఆడదానికి ఇన్సల్ట్ చేస్తున్నారు అక్కడ. ద ఉమెన్హుడ్ అంటే ఏంటంటే మాతృత్వం, స్త్రీతత్వం. మదర్హుడ్, ఉమెన్హుడ్ ఈజ్ నథింగ్ బట్ మదర్హుడ్. సో మదర్హుడ్ ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళని తొక్కి పడేస్తాడు అనమాట కృష్ణుడు. అందువల్లనే వాళ్ళంతా సైలెంట్ గా ఉన్న భీష్మ, ద్రోణ, కృపాచార్య మొత్తం అందరినీ లేపేశాడు. అశ్వత్థామ ఒక్కడే ఎదిరించాడు, తప్పు అని అన్నాడు కాబట్టి ఆయన ఉంచాడు. అసలు ఐడియా ఇచ్చిందే కర్ణుడు. ఆ కర్ణుడిని పొగుడుతారు ఈ గాడిదలు. నెక్స్ట్, ఏ మతాన్ని నువ్వు తీసుకో, ఈ రకంగానే కలియుగ ప్రజలు చేస్తున్నారు. కలియుగంలో ఏమీ అధర్మం ఏమీ వచ్చేలేదు. మనకి తెలియక ఈ ప్రవచనకారులు ఏం చేస్తున్నారంటే సరిగ్గా సబ్జెక్ట్ చదవాలి వాళ్ళు. కేవలము చాదస్తాలు బోధిస్తూ దీపం, దేవుడి కొత్తులు ఇటువైపు నల్లొత్తులు పెట్టాలా, అటు పెట్టాలా, దేవుడికి కొబ్బరికాయ పీచుతో ఉండాలా, పీచు తీయాలా, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇస్ ఇట్ స్పిరిచువాలిటీ? దేవుడు దైవతత్వం అంటే, రేషనలిజం అంటే ఉండాలా, స్పిరిచువాలిటీ ఉండాలా. రేషనలిజం ఎలా? రేషనలిజంగా ఉండాలా, లాజికల్ కన్సిస్టెన్సీ ఉండాలా, ఆ తర్వాత ఎలా ఉండాలా, సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలా.
వీళ్ళంతా కూడా ఇవన్నీ మనం ఉన్నప్పుడే ఆధ్యాత్మికత అంటారు దాన్ని. సార్ మీరు అన్నట్టు ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే ఇప్పటి వరకు వంగాబాబు గారు ప్రిన్సెస్ డయానా గారి మృతి గురించి కానివ్వండి, కొన్ని కీలక అంశాల గురించి అలా ముందే ప్రెడిక్ట్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే వేణుస్వామి లాంటి ఆస్ట్రాలజర్స్ కొంతమంది సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసుకొని ఒక ఫేమ్ కోసము కొన్ని ప్రెడిక్ట్ చేస్తూ ఇది అవుతుంది అంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది. వీళ్ళ గురించి ఏమంటారు సార్? వీళ్ళు ఆస్ట్రాలజీలో ఇప్పుడు నేను చెప్పాను, అలా అంటే సెలబ్రిటీస్ గురించి అడుగుతూ ఉంటారు. అమ్మా నువ్వు గెలుస్తారని చెప్తాము, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఓకే అది వేరు. నేను ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అన్నారు. లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద పర్సన్, వాళ్ళ యొక్క మంచి చెప్పాలి. వీళ్ళు అవలంబించే వీళ్ళ జాతకాలు చెప్పడం ఇవన్నీ ఓకే, మంచిదే. సెలబ్రిటీస్ అది సరదాగా ఎంటర్టైన్మెంట్ లాగా చెప్పాలి, అంతేగాని వాళ్ళు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు విడిపోతారు, ఇట్లా నాన్ సెన్స్ చెప్పకూడదు. వాళ్ళ ఫేమ్ ఎక్కడ వస్తుందమ్మా? ఇలా చెప్పడం వల్ల నీ యొక్క టాలెంట్ని బట్టి ఫేమ్ వస్తుంది, అంతేగాని మనం చెప్పేటటువంటి మాటలను బట్టి నెగిటివిటీని బట్టి. ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ అంతా ఎట్లా తయారయ్యారంటే, ఆస్ట్రాలజీ సైన్స్ మీదే ఎందుకు విరక్తి వచ్చేసిందంటే, ఆ పాతకాలం మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఉండేవారు, లెజెండ్ ఆయన, రాజమండ్రి లెజెండ్. అండ్ నెక్స్ట్ శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆస్ట్రాలజర్ గా టర్న్డ్ ఆస్ట్రాలజర్ గా ఉన్న ఆవిడ. అలాగే మనకి ఈ బివి రామన్, బెంగళూరు వెంకటరామన్, ఫేమస్ ఆస్ట్రాలజర్, ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని చెప్పేసి బెంగళూరు నుంచి ఇప్పుడు కూడా వస్తుంది. వీళ్ళందరూ కూడా జ్యోతిష సదస్సు మా గురువు గారు రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపంలో పెడితే మా గురువు గారు ఇంగ్లీష్ వచ్చు కదా అని నన్ను రాయమనేవారు. మేము రాసేవాళ్ళం, తీసేసి ఒక 300 మంది వచ్చేవారు. ఈ లెజెండ్స్ అంతా అస్తమానం వచ్చేవారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళేది శకుంతలాదేవి గారు. మేమందరం కూడా వాళ్ళతో 10 years వాళ్ళకి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగింది. ఈ రోజున మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు అబ్బాయి ఇక్కడే దిల్సుఖ్నగర్లోనే ఉంటాడు, హైదరాబాద్లోనే. సో వాళ్ళ మొన్న పాపం మా గురువు గారు వాళ్ళ ఫ్రెండ్ మేనన్ మినిస్టర్ మేనన్ వాళ్ళ తమ్ముడు, వీళ్ళంతా కూడా మొన్న చనిపోయాడు, హరినారాయణ గారు అని చెప్పి మొన్నే చనిపోయారు. మా గురువు గారు కాలం వ్యక్తి ఆయన. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా చేసి లెజెండ్స్, వాళ్ళని జ్యోతిష్కులు అన్నారా? వీళ్ళేంటి నెగిటివ్లు చెప్పేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, భయాలు పెట్టే, అసలు దరిద్రం పట్టుకుందని వెళ్తారు కదా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి, దరిద్రులు అవడానికి వెళ్తారనమాట వీళ్ళకి. ఎందుకంటే జ్యోతిష్కుడి దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? యు గో టు ఏ ప్రొఫెసర్, యు గో టు ఏ టీచర్, వాళ్ళు మంచి చెప్తారు. వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి దరిద్రం పట్టుకుంటుంది అంటారు. అసలు అక్కడి నుంచే దరిద్రం పట్టుకుంటుంది, వాళ్ళ దరిద్రం వీళ్ళకి పట్టుకుంటుంది. ఎందుకు కారణం ఏంటంటే చెప్తాను, వీళ్ళు ఎంతసేపు నెగిటివిటీయే చెప్పేది, పాజిటివిటీ ఉండదు. ఎలాగో జనాలే పాడు చేశారు వాళ్ళని. ఇప్పుడు వేణుస్వామి గారైనా పాపం వీళ్ళంతా మంచిగానే బాగా డెవలప్ అవ్వండిరా అని చెప్తారు. వీళ్ళు మరి బెదిరిస్తేనే కానీ డబ్బులు రావు కదమ్మా ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళకి ఎలా వెళ్తున్నారంటే, ఎలా వెళ్ళి ఏమని అడుగుతారు వీళ్ళు, ఏమండి మా అబ్బాయి ఈ టైంలో పుట్టాడండి, అంతవరకు బాగుంది, పంతులు గారు నక్షత్రం దోషమో చెప్పండి అని అంటే వీళ్ళే ఇస్తారు హింట్. ఏమండి బాగుంది నాయన, రోహిణి నక్షత్రంలో పుట్టారంటే శాంతులు ఏమన్నా చెయ్యాలా అని వీళ్ళే అడుగుతారు. చెయ్యాలంటే డబ్బులు ఎలా, మరి 10 రూపాయలు కూడా ఇవ్వరు వాళ్ళు లేకపోతే. కాబట్టి వీళ్ళందరికీ కరెక్ట్ మొగుడు మా వేణుస్వామి. వీళ్ళ వేణుస్వామిలో ఒక మంచితనం ఉంది. ఎలా అంటే వీళ్ళ సెలబ్రిటీస్ గురించి చెప్పడం తప్పు. సెలబ్రిటీస్ చనిపోతారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు అప్పుడు చచ్చిపోతారు, ఇదంతా రాంగ్. కానీ ప్రాక్టికాలిటీ చెప్తాడు. డబ్బులు ధనం మదంతో ఉన్నటువంటి జనాల తోలు తీస్తాడు ఆయన. అలాగే ఉండాలా, జస్ట్ కేవలం 2 minutes అపాయింట్మెంట్ అంతే. మరి వాళ్ళు యుఎస్ వాళ్ళు ఎన్ఆర్ఐలు ఏమన్నా మనకు ఊరికే వచ్చి డబ్బులు ఇస్తారా? బాగుపడమని చెప్తాడు, కసి కొద్ది డబ్బులు సంపాదించు అంటాడు. అందువలన సెలబ్రిటీస్ పాపం వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండాలి. వాళ్ళు లేనిపోని చెప్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు బెదిరిపోయి చావరా? వాళ్ళు నీకు వాళ్ళతో లింకులు ఉంటాయి, వీళ్ళతో చచ్చిపోతారు. ఇంకా చెప్పిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే అమ్మా సెల్ఫిష్ యాటిట్యూడ్తో చెప్పడం వల్ల ఏం రాదు. నెగిటివ్ సైడ్తో చెప్తేనే మనం ఫేమస్ అవుతాం అనుకునేది తప్పు. వేణుస్వామి గారు చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ యాంగిల్ చెబుతూ వెళితే ఇంకా 10 కాలాల పాటు ఆయన మంచి చార్మ్లో ఉంటాడు. నెగిటివ్ యాటిట్యూడ్ మనం బెదిరిస్తే మిగతా వాళ్ళలాగా చేస్తే మనం ఫేమ్ దెబ్బతిన్నది కదా, ఫేమ్ అలా అవుతాం. కాబట్టి మనం మరి ఇప్పుడు వీళ్ళంతా కూడా అశాస్త్రీయతని మనం ఖండించాలి కదా, అవైదికతని అశాస్త్రీయతని మందుబాటులు పెట్టాలా,
అమ్మవారికి పూజలకు మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, ఫిష్ ఫిష్ పెట్టాలా. తర్వాత అమ్మవారికి అప్పుడు ఆ మధ్యకాలంలో మైథునం అనే వాడేవారు వీళ్ళు. అమ్మవారి ఫోటో ముందు మైథునం చేయాలా, ఇలాగా చాలా మంది. మైథునం అంటే తాంత్రిక్ సెక్స్ అని ఆడవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు, వీళ్ళు వాళ్ళు అందరు కూడా. ఈయన కొంచెం ఒక పద్ధతి పాటిస్తాడు, కొంచెం పాతకాలం మనిషి కాబట్టి మరీ అంత చీప్గా వెళ్ళడు ఆయన. వాళ్ళని చూసి వెనకాల తరం వాళ్ళు కొత్త వాళ్ళు బయలుదేరి సమాజాన్ని నాశనం కదా, అది సమాజ భ్రష్టత్వం కదా. సో అట్లా వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ నాన్ సెన్స్. వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రవచనకారులు తయారయ్యారు. రాముడు మానవుడు, రాముడు చచ్చిపోయాడు సరయూ నదిలో పడి, కృష్ణుడి శవం కుళ్ళిపోయింది 7 రోజులు అర్జునుడు వచ్చేదాకా. అక్కడ క్లియర్ గా సోమనాథ క్షేత్రంలో కృష్ణావతారం ముగించినప్పుడు క్లియర్ గా రాశారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ బోర్డు ఏమని, లార్డ్ కృష్ణ హ్యాడ్ సెంట్ హిజ్ ఎనర్జీస్ టు వసుంధర, అంటే భూమిలోకి పంపించేశాడు తన ఎనర్జీస్ ని, అండ్ హ్యాడ్ డిసెండెడ్ టు హిజ్ అబౌడ్, ఆయన గోకులానికి, ఆయన లోకానికి ఆయన అదృశ్యమయ్యాడని ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయరు సరిగ్గా, చచ్చిపోయి కుళ్ళిపోయింది అంటారు. ఏమన్నా అంటే వ్యాస భాగం ముందు వ్యాసుడిని తీసుకొచ్చి రూమ్లో బంధించాలన్నమాట. ఏంటి ఆయన ఇలాగా మహాత్ములు రాసేది ఒక మంచి ఉద్దేశంతో చెప్తారు. పోనీ మా గురువు గారు అయినటువంటి చాగంటి గారు, గురకిపాటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, పాపం ఆయన చెప్పలేదులే, వదిపతి గారు అలాంటివి టచ్ చేయలేదు, నండూరు గారు, వీళ్ళంతా ఒకవేళ మనోళ్లే కాబట్టి చెప్పిన వీళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తారు. అలాగే వేణుస్వామి గారు కూడా పాపం మంచి ఉద్దేశంతో చెప్పినా వెనకాల తరం వాళ్ళు అలా ఉంటారు కదమ్మా, జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ జనరేషన్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తారు. ఇదంతా అల్టిమేట్గా మనం చూసుకుంటే ఏమొస్తుంది, ప్రజలు రిసీవ్ చేసుకోలేరు, అంత జ్ఞానం లేదు. రాముడు మానవుడు అది పట్టుకుంటారు, రాముడు మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, వాట్ ఇస్ ఆల్ ది. రాముడు ఎవరన్నా చూశాడా, పోనీ ఎవరన్నా చూసారా రాముడిని, కృష్ణుడిని ఎవరన్నా చూసారా? రామాయణాలు చదివేస్తే సరిపోతాయా? శాస్త్రాలు ఇన్కార్పొరేటెడ్ ఉంటాయి అన్నీ కూడా, మధ్యలో ఇరికిచ్చేస్తారు. సో ఇలాగా ఇరికిచ్చేసిన తాంత్రిక ఏమనంటే తంత్రశాస్త్రం తోలు తీసాను అందరినీ. ఏంటంటే తంత్రశాస్త్రాల్లో నువ్వు ఆధ్యాత్మికత చెప్పేవాడు, నీకెందుకు తంత్రం, అందరికంటే పెద్ద తంత్రగాండ రా నేను, స్టూపిడ్ ఫాలోస్. మా గురువులు రాజమండ్రిలో రామలింగ సిద్ధాంతి అంటే నన్నయ్యన మేము రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్నే రప్పించాం ఆ ఊరికి, రాజమండ్రికి. నన్నయ్య విగ్రహం, మా ఊరు ఆది కవి అయినటువంటి నన్నయ్య విగ్రహాన్ని గోకవరం బస్ స్టాండ్ లో స్థాపించారు మా రామలింగ సిద్ధాంతి వల్ల. అప్పట్లో వాళ్ళ తాంత్రికులైన ఒక ఎథిక్స్ ఉండే, చంద్రస్వామినే తీసుకొచ్చాం మేము. పివి నరసింహరావు ఇలాంటి వాళ్ళందరికీ, రాజగురువు ఇందిరాగాంధీకి వాళ్ళ గురువుని చందనా బ్రదర్స్, ఇప్పుడు కూడా ఉన్నాడు చందనా రమేష్. యాస్ నువ్వు ఎమ్మెల్యే అవుతావు రమేష్ అంటే అయ్యాడు. మోహన్ రావు గారు ఇక్కడే ఉంటారు, చందనా బ్రదర్స్. వీళ్ళంతా మా రమేష్ నేను కలిసి చంద్రస్వామిని ఆ కాలంలో మేము బచ్చా వయసులో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడే భవానీ ఐలాండ్, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఐలాండ్లో మా గురువులంతా బెజవాడ గుడి దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్న శంకర శాండిల్య, మా ఉమాకాంత శర్మ వీళ్ళంతా ఉన్నారు. సో అప్పుడు మేము అమ్మవారికి మేము ఇక్కడ ఆ పడవ మీద పుష్పసేవ చేస్తాం, అమ్మవారిని ఊరేగింపిస్తాం కదా. అప్పుడు దుర్గామల్లేశ్వర స్వాముల వారిని ఆ యొక్క భవానీ ఐలాండ్ లో ఆనాడే మేము ముగ్గురం కూర్చున్నాం. చంద్రస్వామి ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు, అసలు తంత్రం అంటే ఏంటి, ఇంత బొట్టు పెట్టుకునేవాడు ఆయన, ప్రైమ్ మినిస్టర్స్ నే మార్చేవాడు ఆయన, ఆఫ్టర్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఎంత అంత అలాంటి తాంత్రిక సేవలు లేరు. సో మన దేశం గొప్పది, మన మనుషులు గొప్పవాళ్ళు. సో వేణుస్వామి గారు వీళ్ళంతా కూడా మన సంస్కృతిని రక్షించే విధంగా, వేణుస్వామి ఇస్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్, ఇస్ అ గుడ్ మ్యాన్. బట్ కమర్షియల్ గా చెప్తాడు మనిషి ఉండాలా అంటాడు. మనిషి అంటే మనీ ప్లస్ ఆడది మా డబ్బులతోనే ప్రపంచం అంతా నడుస్తుంది అని అంటాడు పాపం ఆయన. కానీ మరి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఏమనేవారు, ఒక్కొక్కడు యానిమల్ని ఇలా నరికేసి ఆ రక్తాన్ని ఇలాగా పెడుతూ విగ్రహాల మీద శ్మశాన కాళి, యక్షకాళి, ఇలా రకరకాల కాళి అని పెట్టేవారు. ఆ కాళి క్రీమ్ క్రీమ్ క్రీమ్, హూం హూం హ్రీం హ్రీం, దక్షిణ కాళికి క్రీమ్ క్రీమ్ క్రీమ్, హూం హూం హ్రీం హ్రీం స్వా. ఇవన్నీ మా బచ్చా వయసులో చేసాం. వీళ్ళు వచ్చి ఇప్పుడు మాకు తాతలకు దగ్గులు నేర్పుతున్నట్టు, ఆంజనేయ స్వామి మరి కుప్పు గంతులు వేస్తున్నట్టు చెప్తే అట్లా అవన్నీ తీసుకొచ్చి రక్తం పెట్టారు. అరే పిచ్చిముండా అక్కడ కలరా, ఉమెన్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారా ఢిల్లీ వాళ్ళు, వచ్చేసి మేము లోనే వేసుకొని వెళ్ళిపోద్దురా అంటే అప్పుడు మానేశారు. ఇలాంటి షార్ట్స్ ఈ మధ్యన రావట్లే. ఇంతకుముందు థంబ్నెయిల్స్ మీద కూడా తాంత్రిక్ సెక్స్, మైథునం అని వచ్చేవి, మనం కొరడా తీసుకున్న తర్వాత అంతా మానేరు అనమాట. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ ప్రవచనకారులైనా ఈ బాబాలు, స్వామీజీలు, ఫేక్ గాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు. మన కేటగిరీ సీనియర్స్ అంతా కూడా ఒక కేటగిరీ ఉన్నత విలువలను మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు. అలాగే మన వేణుస్వామి కూడా సీనియర్ కాబట్టి ఆయన రేషనల్గా వెళ్తాడు కాబట్టి, గోగినేని బాబు గారు వీళ్ళు అందరూ కూడా మన సమాజం, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి. నెక్స్ట్ తరం వాళ్ళు మనం చూసి పాడవకుండా
మనం కొరడా మనం తీయాలి, అది మేమెవరమో తీయడం కాదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో ఒక టీచర్ని కాబట్టి నాకేం అవసరం, ఇప్పుడు ఆయన పొగిడితే నాకేం వస్తుంది, తిడితే నాకేం వస్తుంది. బట్ మనందరం ఒక ఫీల్డ్లో ఒక డివోషనల్ లైన్లో ఉన్నాం కాబట్టి ఆయన చక్కగా ఒక ఎథిక్స్ని మారల్స్ని మనం పాటించుకుంటూ జనాలు ఏముందమ్మా 4 రోజులు తిడతారు, మళ్ళీ 4 రోజులు పొగుడతారు. సో ఫేమ్ గేమ్లు ఏమి ఉండవు ఇక్కడ. మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది సొసైటీ, మనం మాట్లాడే మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి మనకు గౌరవం వస్తుంది. డబ్బులు అనేవి అశాశ్వతం, డబ్బులు అనేవి దానికోసం మన నైతిక విలువలు మనం దిగజార్చుకోకూడదు, అండ్ మన సాంప్రదాయాల్ని మన మతాల్ని వీటిని దిగజార్చుకోకూడదమ్మా. ఓకే సార్, నమస్తే. నమస్కారం.